జ్యోతి నిర్వహిస్తున్న గోల్డ్ అండ్ కార్ రేస్ కు సంబంధించి గుంటూరు జిల్లా విజేతలను స్థానిక ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ లక్కీ డ్రా తీసి గెలుపొందిన వారికి ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లా డ్రాలో మొదటి బహుమతి బాపట్ల సూర్యలంక రోడ్కు చెందిన ఏ పాపారావు, రెండవ బహుమతి గుంటూరు నెహ్రూ నగర్కు చెందిన ఏ ప్రియదర్శిని గెలుచుకున్నారు. మొదటి బహుమతి 20 గ్రాముల బంగారం, రెండవ బహుమతి 10 గ్రాముల బంగారం, మూడవ బహుమతిగా 8 మందికి తలా 5 గ్రాముల బంగారం చొప్పున అందించనున్నారు. నా పేరు మాస్టర్ మైండ్స్ మోహన్. ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రిక వారు ఇట్లా లక్కీ డిప్ తీస్తున్నామండి. మా పాఠకులు లక్కీ కూపన్స్ పంపించారు, లక్కీ డ్రా కూపన్స్ పంపించారు. మీరు ఆ లక్కీ డ్రా కూపన్స్లో లక్కీ డిప్ తీయాలంటే నేను ఏదో ప్రైజ్లు ఇస్తారనుకున్నాను. నాకు వివరాలు అయితే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బంగారం ప్రైజ్గా ఇస్తున్నారంటే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే పేపర్ ఖరీదు మీకు తెలుసు 5 రూపీస్. ఈ రోజున 5 రూపీస్ 7 రూపీస్కి అమ్మేటువంటి పేపర్కి ఇటువంటి పెద్ద బహుమతులు ఇవ్వాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. వీళ్ళు ఈ రోజున పాఠకులకి కనకాభిషేకం చేసింది. మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతి 16వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమైంది. మరి మొదటి వార్షికోత్సవం నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఆంధ్రజ్యోతిని అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి వార్తలు ఇస్తూ దమ్మున్న ఛానల్గా, దమ్మున్న పేపర్గా ఈరోజు మరి అందరి దృష్టిలో కీర్తించబడుతుందంటే మరి దాని ఒక వాళ్ళు చేసిన క్వాలిటీ న్యూస్ కానివ్వండి, మరి ఏదైనా సరే మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా రాయటం, అది ప్రేక్షకులకు పాఠకులకు అందించటం, ఇవన్నిట్లో ఆంధ్రజ్యోతి సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ అవ్వబట్టి ఈరోజు 16వ వార్షికోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడానికి అవకాశం వచ్చింది. జనరల్గా వార్షికోత్సవం అంటే మేనేజ్మెంటు, వాళ్ళ అక్కడ పనిచేసే స్టాఫ్ అందరూ కలిసి చేసుకుంటారు. కానీ ఆంధ్రజ్యోతిలో ఒక విచిత్రం ఏంటంటే ముందు పాఠక దేవుళ్లను కూడా దీంట్లో కలపాలి, ఈ వార్షికోత్సవ వేడుకల్లో వాళ్ళని కూడా భాగం చేయాలి, వాళ్ళని కూడా ఉత్సాహపరచాలి అనే ఉద్దేశంతో మరి వార్షికోత్సవ వేడుకల్లో పాఠకులకు కూడా మొదటి వార్షికోత్సవం నుంచి కూడా వాళ్ళని కూడా భాగం చేయడం జరిగింది.